డియర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్, మీ పిల్లలు ఎంసెట్ రాసి 3 సెషన్లు కూడా పూర్తి అయిపోయిన తర్వాత స్పెషల్ కౌన్సిలింగ్ కోసం మీరు ఎదురు చూస్తూ ఉండొచ్చు. రీసెంట్గా హైకోర్టు సీట్ల అలాట్మెంట్కు సంబంధించి కాదు కానీ ప్రభుత్వము కొన్ని కళాశాలకు సీట్లు నిరాకరించడం మీద కామెంట్ చేయడం జరిగింది. నేను కోర్టుకు సంబంధించిన ఎలాంటి ప్రొసీడింగ్స్ని ఇక్కడ చదవడానికి ప్రయత్నం చేయడం లేదు, కోర్టు ధిక్కరణ అవుతుంది కనుక అది వదిలేసి వాళ్ళు చెప్పినటువంటి దాన్ని పేపర్లో వచ్చిన వ్యాఖ్యలతో పాటు నాకు తెలిసిన అడ్వకేట్ ద్వారా వచ్చిన విషయాలను మాత్రం మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. గతంలో నేను చెప్పినట్టుగా టాప్ 50 కాలేజీలలో దాదాపు ఇంకొక 15,000 సీట్లు రావాల్సి ఉండే. అదేవిధంగా కోర్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసుకొని వాటి సమాంతరంగా కంప్యూటర్ అండ్ కంప్యూటర్కి సంబంధించి అదనపు సీట్లను, అది ఏఎంఎల్ కావచ్చు, డాటా సైన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, మిగతా వాటికి ప్రభుత్వం అనుమతించకుండా ఆగిపోయాయి. ఒకసారి మనం పరిశీలిస్తే స్పాట్ అడ్మిషన్కి 3,000 సీట్లు మాత్రమే మిగిలి ఉండడం కనిపిస్తుంది. అయితే ఇక్కడ 5,039 సీట్లు మిగిలాయని తెలియజేస్తున్నారు. ఇప్పటిదాకా ఉన్నటువంటి వాటిలో 5,723 సీట్లు స్పాట్ అడ్మిషన్ కోసం ఉన్నాయనుకుంటే అందులో 1,225 కంప్యూటర్స్ సంబంధించినవి ఉన్నవి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈ 1,225 అనేటువంటివి మారుమూల కాలేజీలో ఉన్నటువంటి, అంటే హైదరాబాదుకు దూరంగా, మారుమూల అనే పదాన్ని వాడడం అంటే హైదరాబాదుకు దూరంగా ఉన్నటువంటి కాలేజీలో ఉన్నటువంటి సీట్లు. మీరు గవర్నమెంట్ కోర్టు ఆర్డర్ ప్రకారం ఇంక కొన్ని సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంది, కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై అది ఆధారపడి ఉంటుంది. మనం గతంలో చెప్పినట్టు ఈ సంవత్సరం పెంచినట్టయితే వాటికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సి వస్తుందనే విషయంలోనే ప్రభుత్వము ఆ సీట్లను ఇవ్వలేదనేటువంటి ఒక వాదన ఉంది. రెండవది, కొన్ని రాజకీయ కారణాల చేత కొన్ని కాలేజీలకు సీట్లు ఇవ్వకపోవడం చేత ఆ కాలేజీలలో ఏదైతే కన్వీనర్ కోట కాకుండా వస్తాయి అనుకున్నటువంటి ఏఐసిటి అప్రూవల్ చేసినటువంటి సీట్లలో మేనేజ్మెంట్ కోటా కింద సీట్లు తీసుకోవడం జరిగింది, ఫిల్ చేసుకున్నారు. ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకపోవడం చేత ఆ మేనేజ్మెంట్ కోటా కింద ఫిల్అప్ అయినటువంటి సీట్లకు సంబంధించి పేమెంట్ కాలేజీలు రిటర్న్ చేశాయి. ఈ చేసే క్రమంలో ఘర్షణలు కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాలేజీల పేర్లు చెప్పను కానీ, ఎందుకంటే వాళ్ళను బదనాం చేసినట్టు అవుతుంది, లేదా ఇంకేదో కావచ్చు. ఒక 25 కాలేజీలు, హైదరాబాద్ చుట్టుపక్కల 25 కాలేజీలు, 28 కాలేజీలు అనుకుంటాను, 28 కాలేజీలో ఈ పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వారికి సీట్లు రాలేదు, ఏఐసిటి యాక్సెప్ట్ చేసింది. ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆర్థిక వనరులను ఆధారంగా చేసుకొని మాత్రమే ఫైనల్ డిసిషన్ తీసుకుంటుంది తెలంగాణ గవర్నమెంట్. కోర్టు కూడా ఎప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇది చేయమని అనదు, నీ ఫైనాన్షియల్ ఫిజిబిలిటీ చూసుకోమని ఉంటుంది. కనుక ఇప్పటి వరకైతే స్పాట్ అడ్మిషన్ కోసం జరిగే సీట్లలో కొత్తగా సీట్లు వచ్చి చేరే అవకాశం అయితే 99% లేదండి. మీరు సీట్లు ఎవరైతే మారారో, లేదు ఇప్పటికీ ఎవరైతే సీట్లలో చేరకుండా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా ఆగిపోయారో ఆ సీట్లు ఏమైనా వస్తాయేమో కావచ్చు, కానీ స్లైడింగ్ అంటే 21-22 తేదీలలో అయిపోతుంది. మనకు 17th వరకు రిపోర్టింగ్, అంటే ఇవాళ 15th, ఇంకా 2 days ఉంది. ఈ 2 రోజుల తర్వాత ఎంతమంది తము వెబ్ రిపోర్టింగ్ చేయలేదు అనే దాని మీద స్పాట్ అడ్మిషన్కి సీట్ల కోట అనేది ఉంటుంది. అందుకని దయచేసి ఈ పేరెంట్స్ ప్యానిక్ అవ్వకండి. చాలామంది చాలా చెప్తారు, కానీ జాగ్రత్తగా మీ పిల్లల భవిష్యత్తుని ఎంచుకోండి. 1 సంవత్సరం కాలం చాలా విలువైంది, 365 రోజులు. మీ పిల్లల్ని ఇబ్బందుల్లోకి నెట్టకండి. మంచి కాలేజీ అయితే నెక్స్ట్ ఈ స్పాట్ అడ్మిషన్ కోసం ప్రయత్నం అయితే చేయండి, కానీ నమ్మకం అయితే లేదు.
కాకపోతే నేనైతే ఇప్పుడు చెప్పేది ఏంటంటే కంప్యూటర్ సైన్స్ కాకుండా ఈసీఈ కానీ ట్రిపుల్ ఈ కానీ మెకానికల్ కానీ సివిల్ కానీ చేసే పరిస్థితి ఉంటే మీ పిల్లలతో చేయించండి, లేదా బయోమెడికల్ ఇంజనీరింగ్ కానీ లేదా ఏరోనాటికల్ కానీ అవకాశం ఉంటే మాత్రం చేయించండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమెరికా లాంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే మ్యాథమెటిక్స్ తర్వాత బయోమెడికల్ ఇంజనీరింగ్ ఏరోనాటికల్ సంబంధించిన పిల్లల్ని సేమ్ సిస్టమ్ ప్రకారము అమెరికాకి రావడానికి ఎక్కువ ఏవన్ వీసాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే స్కిల్ డెవలప్ సంబంధించి ఇక్కడ సెమ్ ప్రోగ్రామ్ అంటే మీకు తెలియకపోవచ్చు, కానీ తెలిసి ఉంటే పర్వాలేదు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ సంబంధించిన వాళ్ళు చాలా తగ్గిపోతున్నారు. అది కూడా భారతీయ విద్యార్థులకు ఎక్కువగా ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో ప్రధానంగా బయోమెడికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్, సిఎస్సి కూడా 41% వరకు ఉన్నప్పటికీ కూడా బయోమెడికల్ ఇంజనీరింగ్, ఏరోనాటికల్ స్టూడెంట్స్ చాలా తగ్గిపోతున్నారు. అదేవిధంగా మెకానికల్, సివిల్ వీటికి సంబంధించిన వాళ్ళు కూడా అమెరికాలో ఎక్కువగా సిఎస్సి వాళ్ళు వెళ్ళడం చేత ఈ రంగాల్లో బయోమెడికల్, ఏరోనాటికల్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, సివిల్, కెమికల్ చాలా తగ్గిపోతున్నారు. ఎవరైతే ఇప్పుడు ఈ ఫైనల్ విడుదల అవి తీసుకుంటే వచ్చే 4 ఏళ్ల తర్వాత మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని నేను మాత్రం చెప్పగలుగుతాను. పేరెంట్స్ అందరూ కూడా ఆతృత ఎదురు చూస్తున్నారు. నేను కూడా వీడియోని లేట్ పెట్టడానికి అదే కారణము. ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం లేదు. ఇప్పుడే ఒక మిత్రుడు, హైకోర్టుకు సంబంధించినటువంటి మిత్రుడు మాట్లాడుతూ ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి స్పందన లేదు, అది వాయిదా వేసి ఉంది కనుక ఏమో చెప్పలేం. ఒకవేళ కనుక మీరు ఏ కాలేజీలో చేరినప్పటికీ కూడా తర్వాత కనుక కోర్టు ఆర్డరు అంటే కోర్టు వ్యాఖ్యలను అనుసరించి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని కొత్తగా కనుక మీకు సీట్లు కనుక ఇస్తే అప్పుడు మీరు చేరడానికి అవకాశం ఉంటుంది. ఏ కాలేజీలో అయినా రావచ్చేమో, కానీ అది అంత ఆశాజనకంగానైతే కనిపించడం లేదు. గమనించండి పేరెంట్స్. ఆల్ ద బెస్ట్ పేరెంట్స్, ఆల్ ద బెస్ట్. స్పెషల్ రౌండ్ కోసం ఎదురు చూసేవాళ్ళు కొంచెం నిరాశ తప్పదు. మీరు ఆశావాద దృక్పథంతో ఉండాలని కోరుకుంటూ మీ కురపాటి మోహన్. తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలను తీసుకొని వస్తాను, మరింత సమాచారంతో మీ ముందు ఉంటాను. మీకు కావలసినన్ని వీడియోలని ఉద్యోగానికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు సంబంధించి మరియు అమెరికాలో ఉండేటువంటి పరిస్థితులను అనుసరించి కూడా మీకు తప్పకుండా వీడియోలు అందిస్తాను. తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కినట్టయితే నేను చేసే వీడియోలు నచ్చితే. ఆల్ ద బెస్ట్ పేరెంట్స్, ఆల్ ద బెస్ట్. నేను సమాచారం వచ్చిన మరుక్షణమే మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. టీజీ ఎంసెట్కి సంబంధించి, ఎఫ్సెట్కి సంబంధించి తప్పకుండా మీతో నేను అందుబాటులో ఉంటాను. మీకు ఏమైనా కావాలంటే నా కామెంట్ బాక్స్లో మీరు మెసేజ్ టైప్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీ కురపాటి మోహన్.